పోరాటం. ఖమ్మం జిల్లా పాల్వంచ మండలంలోని గిరిజన ప్రాంతం అభివృద్ధికి ఆమడు దూరంలో ఉందనడానికి ఈ ఘటన ఓ నిదర్శనం. దుర్భరమైన రహదారుల వల్ల మారుమూల ఏజెన్సీ గ్రామాల్లోని గర్భిణీలు తీవ్ర ప్రసవ వేదనను అనుభవిస్తున్నారు. సమీపంలో ప్రజారోగ్య కేంద్రాలు లేకపోవడం, పట్టణాలకు వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం కరువవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో వారి దుస్థితి వర్ణనాతీతం. పాండురంగాపురం పంచాయతీ రాజీవ్ కాలనీకి చెందిన మడకం అడిమా అనే గర్భిణికి బుధవారం ఉదయం నొప్పులు వచ్చాయి. సమీపంలో ఆరోగ్య కార్యకర్తలు లేకపోవడంతో అడిమను పాండురంగాపురం తీసుకెళ్లాలని బంధువులు నిర్ణయించారు. రవాణా సదుపాయం అన్నది తెలియని ఆ ఏజెన్సీలోని మట్టి రోడ్డు ఇటీవల కురుస్తున్న వర్షాలకు పూర్తిగా బురదమయమైపోయింది. నడవలేని పరిస్థితుల్లో తాళ్లతో మంచానికి కట్టి దాన్ని కావడి చేసి అందులో గర్భిణిని పడుకోబెట్టుకుని నర్సంపేటకు వచ్చారు. అక్కడ వాహనాలు దొరక్కపోవడంతో కావడిపైనే పాండురంగాపురం తీసుకొచ్చారు. ఈ ఒడుపులకు మార్గ మధ్యలోనే అడిమకు నొప్పులు తీవ్రమవడంతో ఆమె బంధువులు చెట్టు చాటుకు తీసుకెళ్లి సుఖప్రవేశం చేశారు. అనంతరం 108 వాహనంలో పాల్వంచ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు తల్లి బిడ్డలు ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు.